దిమ్ 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 ఏం కాదు దిమ్ దిమ్ ఉరుకు 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 పోనీ దగ్గర పోనీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్బుల్ రోజీ. ఇవాళ అయితే మనం ట్యాంక్ బండ్ తీసుకోవాలి రోజీని. అది చూడు ఎట్లా చూస్తుంది, అలిగింది ట్యాంక్ బండ్ తీసుకోవాలి అని. ఇక మాదైతే అలుగుడు పిచ్చి ఉంటుంది మా రోజుకి. ఓకే, ఇక ఇప్పుడు అయితే మనం ఇక్కడ మన ఇంటికాడ పార్క్ అవుతుంది, పార్క్కి పట్టుకొచ్చినాం. ఇది పార్క్లో ఏమేమి చేస్తుంది అంతే ఈ వీడియోలో మేము అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు ఇది అనుకున్నట్టుంది. ఇడేం రయ్యా నాతో తలిగిండు, ఓకే ఎడికి పోయినా నా వీడియో తీసి యూట్యూబ్లో పెడుతుండ అని చెప్పేసి. ఇది నేను దానికోసమే పెడుతున్నా యూట్యూబ్లో, ఎందుకంటే అది ఏమేమి చేస్తుంది అంతా మీకు కూడా తెలుసు. పిట్బుల్ అంటే ఎట్లుంటుంది ఏం కథ అని. చాలామంది అయితే పిట్బుల్ చూసి భయపడతారనమాట. ఇక మనకైతే ఇదైతే ఇప్పటికైతే ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడైతే దీనికి వచ్చేసి 4 months కాబట్టి మాతోటి అయితే ఫ్రెండ్లీగానే ఉంది గాయస్. చూద్దాం ఇక మన ముందు ముందు మేము ఎట్లా ట్రైన్ తీసుకుంటాం, దీనికి ఎట్లా ఫుడ్ ఫీడ్ చేస్తాం అంతా మేము అనేది యూట్యూబ్లో పెడుతూనే ఉంటాం. చూడండి, ఎంజాయ్ చేయండి. మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక మిగతా వీడియోస్ ఇక మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం, మీది ఏమేమి చేస్తుంది అంతా. చలో మళ్ళీ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలా జరిగినాయి. ఇక మేమైతే పార్క్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఎంట్రీ కాగానే ఇట్లా మన రోజుని చూసి స్ట్రీట్ డాగ్స్ అయితే మొరినాయి అనమాట. ఇక మొరి ఇట్లా దగ్గర ఉరికేసరికి అవి గేట్ లోపలికి వెళ్ళిపోయినాయి. అవి మళ్ళీ తొంగి చూస్తున్నా కూడా ఉరుకుతానే ఉంది అవతలకి అది. ఇక అవి ఇట్లా కాడ నుంచి అయితే మస్తు దూరం తీసుకుపోయినా. ఇక మస్తు దూరం తీసుకుపోయినాక అయితే అవి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాయి అనమాట, బయటికి వచ్చినాయి. నేను అది కూడా వీడియో తీసిన. ఇక అది ఇక్కడ ఉంది మన డాగు, స్ట్రీట్ డాగ్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏమో వస్తలేవు అవి. ఇక స్ట్రీట్ డాగ్స్ అంటే ఇక గంతే ఉంటాయి, కానీ కొన్ని పిచ్చి ఉంటాయి. కానీ ఇక నార్మల్ అయితే మనం పెంచిన డాగు దాని దగ్గర తీసుకోపోతే అవి దూరం ఉరికి మొరుతూ ఉంటాయి. ఇక మీకు బీ తెలిసి లాస్ట్ వీడియోలో అయితే నేను వీడియోకి జ్వరం వచ్చిందని చెప్పేసి ఒక వీడియో పెట్టిన. ఇక మేమైతే జ్వరం వచ్చిన తర్వాత దానికైతే మేము మంచిగా డాక్టర్ గీటర్ చూపించినాం. అంతా సెట్ అయిపోయింది, ఓకే అయిపోయింది రోజు. ఇక మాకైతే ఒక ఆశ ఉండే, అది మళ్ళీ ఇంతకుముందు జ్వరం రాకముందుకు ఎట్లుంది అట్లా ఉండాలి, మళ్ళీ మాతోటే మంచిగా కలిసి ఉండాలని ఒకటి మేము అనుకున్నాం. మళ్ళీ అలానే ఉండాలని చెప్పేసి నేను చాలా ఆడిపించిన దానికి. దాంతో ఆడుకోక చాలా రోజులైంది. ఇక అలా అని చెప్పేసి ఈ పార్క్కి తీసుకొచ్చిన. మళ్ళీ అక్కడికి వెళ్ళినాం అనుకో, మళ్ళీ వేరే డాగ్ నుంచి మళ్ళీ మన డాగ్కి డిసీజ్ వచ్చింది అనుకో, మళ్ళీ పెద్ద ఇక అది ఇది అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ తిరగాలి అని చెప్పేసి నేను తీసుకొని పోలే ఈ సండే మాత్రం. ఇక నెక్స్ట్ సండే అయితే నేను పక్కా మళ్ళీ ట్యాంక్ బండ్కి అయితే తీసుకొని పోతా, నెక్లెస్ రోడ్కి. అందులో కూడా నేను పోయేదైతే మాత్రం అదైతే 5th టైం అనమాట ట్యాంక్ బండ్కి. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఇక రోజు వింటలేదు, ఇక రోజు విన్నదేనని మీకు కూడా తెలుసు. ఇక మా ఛానల్కి నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇక ఇట్లా అలానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఇక డాగ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇక షేర్ చేయండి. ఇక పిచ్చి పిచ్చి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తారనమాట వీడియో అట్లా డాగ్ అడాక్ట్ అయిన వాళ్ళు. ఇక మా రోజు మాత్రం ఇక స్ట్రీట్ డాగ్ దగ్గరికి వెళ్ళింది అనమాట. మేమైతే దగ్గర పంపేయలేదు, ఎందుకంటే స్ట్రీట్ డాగ్ దగ్గర డిసీజ్ మళ్ళీ మన డాగ్కి రావద్దు, ఇప్పటికే మన డాగ్ సఫర్ అయ్యి కూర్చుంది అలా అని చెప్పేసి మేము పంపేయలే. దాని దగ్గరికి అయితే మనం అసలు పంపాం, వేరే డాగ్స్ దగ్గర కూడా. ఇక నేనైతే ఇప్పుడు బెల్ట్ ఇరిసేసిన, అది చూడు ఎట్లా ఆడుకుంటుంది నాతోటి. కట్టే చేతుంటే మాత్రం అది కరెక్ట్ ఉంటుంది మాట, ఇటు పోదనమాట. వేరే డాగ్స్ వచ్చినా ఉరకదు, ఎందుకంటే కట్టె దెబ్బ పడుతుంది కాబట్టి. ఇక మనమైతే ఎవ్రీ సండే మాత్రం ట్యాంక్ బండ్ తీసుకోపోతాం కాబట్టి ఈ సండే తీసుకోపోలేదు. ఇక దీనికి డిసీజ్ వచ్చింది కాబట్టి ఇక కొంచెం ఇది మంచిగా రికవర్ అయిందనమాట మళ్ళీ మన డాగు. ఇక మీరు కూడా మన డాగ్ని చూడాలనుకుంటే నెక్స్ట్ సండే మాత్రం పక్కా నెక్లెస్ రోడ్కి వచ్చేసేయండి. నేను కూడా నెక్లెస్ రోడ్కి వస్తా మన డాగ్ని తీసుకొని. మీరు కూడా కామెంట్లో నాకు మెన్షన్ చేయండి, అన్న డాగ్కి ఇలా చేస్తుంటే ఒక వీడియోది, అలా చేస్తుంటే ఒక వీడియోది, తినిపిస్తుంటే ఒక వీడియోది అనేసి మీరు కామెంట్ చేయండి. నేను అలా వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇక మీరు చూసి ఎంజాయ్ చేయండి. బట్ రోజు ఆడుకోవడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే 5 days అది అసలు అన్నం తినకుండా ఏం తినకుండా అట్లనే ఉందన్నమాట. జస్ట్ ORS తోటి బతికింది.
ఇక మా ఇంట్లో మా రిలేటివ్స్ కూడా చాలా ఇక ఫీల్ అయిపోయారు. ఇక ఎందుకంటే అడిక్ట్ అయిపోయినాం కదా దాన్ని తీసుకురాగానే అలా అని చెప్పేసి. ఇక మనమైతే ఆడిపించినాం ఇలా సండే రోజు చాలాసేపు మన డాగ్ని అయితే. ఇక మీ డాగ్ కూడా ఇక్కడ లోకల్లో ఎక్కడైనా డాగ్స్ ఇక ఉన్నా కూడా పార్క్ తీసుకొని వెళ్ళండి. బట్ ఎవ్రీ సండే అంటే కూడా కాని పని అందరికీ ట్యాంక్ బండ్ పోవాలనుకుంటే. బట్ ఎందుకంటే సండేలే మనకు దావత్లు అవి వస్తాయి కాబట్టి మీరు కూడా మీ డాగ్ని సండే కానీ ఇక ఎప్పుడైనా మీకు లీవ్ దొరికినా ఎక్కువ తిరిగిన వాళ్ళు ఎవ్రీడే పార్క్ అయితే తీసుకొని వెళ్ళండి. మంచిగా ఉంటుంది, అది ఆడుకుంటుంది అనమాట. దాని హ్యాపీనెస్సే మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మనం తెచ్చుకున్నాం ఇష్టంతో, అది మంచిగా ఉండాలి, మంచిగా పెరగాలి, ఒకళ్ళు చూసిన వాళ్ళు యారు ఏం పెంచినారు అవి అనేసి అని టాక్ వస్తుంది మనకి. బట్ అట్లా మంచిగా పెంచుకుంటే చాలు, దాన్ని గుట్టకుండా తిట్టకుండా. బట్ మనమైతే దాన్ని బెదిరిస్తూనే ఉంటాం, ఎందుకంటే అది ఫిట్బుల్ అని మీకు కూడా తెలుసు. బట్ ఈ దెబ్బనైతే పడదు, ఎందుకంటే ఇక మనం ప్రేమతో పెంచుకుంటున్నాం. కమ్ కమ్ ఏయ్ ఎంత దూరం బొమ్మనా నడు. కమ్ కమ్ స్టాప్ 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 సిట్ రోజు సిట్. ఏయ్ ఇంటలేదు ఇది దాని ఖుషి. రోజీ బాయ్, నేను పోతున్నా బాయ్. కమ్ 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 Cool, Rosie, cool. Sit, sit, sit. Hey. Sit, sit. Hey, sit, sit. అమ్మా ఇక టకాంచిపోయింది మాదైతే రోజు అలా.